హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పు కుచు. హాయ్ హాయ్ హాయ్. కుచులు ఎప్పుడు రాగి జావ తింటున్నప్పుడే చూపిస్తుంది మీకు. ఇక మా అయ్యన్ ఫైర్ ఇంజన్ బయటికి పోవడానికి రెడీ అయ్యిండు. పాపకు కొంచెం కోల్డ్ అవుతుంది, అందుకని చెప్పే షట్టర్ వేసి ఉంచిన. కింద సాక్సులు కూడా పెట్టినా. ఇవాళ సండే కదా ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సండే చెప్పాయా. హ్యాపీ సండే. పొద్దుగానే అయ్యాన్ పాలు తాగిన, మేమైతే కొంచెం కాఫీ తాగినాము. పాపకైతే రాగి జావ తినిపిస్తున్నా. ఇంకేదో స్పెషల్ టిఫిన్ ఏం చేయలే ఇంక ఈరోజు, పని ఉంది ఇంకట్లనే. మొన్న డోరు ఇది దీంట్లోనే దాక్కున్నాడు అయ్యాను. అది హ్యాండిల్ అయితే పిల్లలకి అందదు అన్నట్టు, మేము తీస్తేనే. పాపకైతే ఇంక అస్సలకి అందదు. మా అయ్యానికే ఈ మధ్యలో అందుతుంది, తీసుకుంటాడు, వాడు దాక్కుంటాడు అంతే. ఎప్పుడైనా అయ్యో ఇట్లా దాక్కొని ఆడతాడు. దీంట్లోనే సామాన్లే ఉంటాయి అన్నీ. వాళ్ళే పోయి ఏ చేతులు ఇట్లా ఇరికించుకోడు. బయటికి రానా, వీడు వెళ్ళినా సేఫ్గానే ఉంటాడు. కూచులు రాగి దావ తింటుంది, ఆడుతుంది పాపనైతే. జొన్న పిండి పట్టించుకుంటున్నాను, జొన్నలు కలిపిరం. బాయ్ యాన్. ఏమైంది నీకు రాస్తలేదా? అవును, వాకర్ లేదా అని అడుగుతున్నారు. పాపకైతే వాకర్ ఉన్నది కానీ ఉండదు ఎక్కువసేపు, ఇట్లనే చేస్తుంది. బయటికి వచ్చేస్తుందట. ఇంతకుముందే పెట్టిన జిమ్ 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 బోల్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, సింకరించి ఉండే చేయాలి పని పిల్లలతో. పిండి అయితే అయిపోతుంది మాకు తొందరనే. పిండి అయిపోయాక పట్టించుకోవాలన్నట్టు. జొన్నలు ఎంత ఒక 20 kgs వరకు ఉండే ఫ్రెండ్స్ ఇంట్లోనే. అయితే ఇక అప్పుడప్పుడు ఒక 2 kgs 3 kgs జొన్నలకి మళ్ళీ ఒక 2 kgs 3 kgs రైస్ అయితే యాడ్ చేయాలి. మన రేషన్ బియ్యం ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసి అయితే పట్టించుకుంటాం ఎప్పుడైనా సరే. ఇలా పాపనైతే వాకర్లు అస్సలు ఉండలేదు. ఇక ఏంటి మార్నింగ్ సండే రోజు కొంచెం లేట్గానే పనిచేస్తాం అంతా కూడా. ఏం టిఫిన్ అయితే ఏం చేయలేదు, డైరెక్ట్ వంటనే చేద్దామని చెప్పి మార్నింగ్ కొంచెం కాఫీ తాగినుండే. పిల్లలకైతే రాగి జావ తాగిచ్చేసినాము. మా అయ్యని పాలు తాగిండు అన్నట్టు. ఇక్కడైతే పాప ఆడుకుంటుందంటే ఆడుకుంటలేదు, మళ్ళీ పడుకుంటుందంటే పడుకోదు. బౌల్ తోమేటి ఉన్నాయి అన్నీ కూడా. బౌల్ తోమేసి మళ్ళీ బగారా రైస్ అయితే చేద్దామని అనుకుంటున్నా. అయ్యానైతే బిర్యానీ కావాలని చెప్పి అడుగుతున్నాడు. కానీ ఇంకా మటన్ తీసుకొస్తే అయితే చికెన్తో కొంచెం బిర్యానీ తొందర అవుతుంది. ఇంకా మటన్ అయితే బాగా ప్రాసెస్ ఉంటుంది కదా అని చెప్పేసి, మటన్ కూడా వాడు ఎక్కువ ఇష్టంగా తినడు. ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే మంచిగానే తింటాడు, కానీ ఇంట్లో వండితేనే అసలు ఎందుకో మటనే తిన్నాడు ఫ్రెండ్స్. అందుకనే బగారా రైస్ వండితే ఇక తింటాడు కదా అని చెప్పి బగారా రైస్ అయితే వండుదామని అనుకున్నా. మళ్ళీ ఏంది చికెన్ అయితే తీసుకురాకు అని చెప్పిన, మటన్ అన్న లేకపోతే నాటుకోడి అన్న తీసుకురండి అని చెప్పిన. ఎందుకంటే ఊకే చికెనే తినడం అవుతుంది, పిల్లలకు కూడా అంత మంచిది కాదు కదా చికెన్ ఊకే తింటే కూడా. అందుకని చెప్పి మళ్ళీ మేము సండేసే తింటాము, మధ్యలో ఎప్పుడు అంటే వీక్ డేస్లో ఎప్పుడు తినమన్నట్టు. ఇక నార్మల్గా అయ్యాన్ స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా, సండేనే ఫ్రీగా ఉంటాం. మళ్ళీ సండే ఎప్పుడైనా డ్యూటీ పడ్డా ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండేకి అయిపోవడము, ఇంకా లేకపోతే ఎప్పుడైనా డ్యూటీలు ఏమన్నప్పుడు మధ్యలో తీసుకురావడము అట్లా అయిపోతుంది అన్నట్టు. కానీ అయితే మటన్ అయితే తీసుకొని వచ్చిర్రు. నాటుకోటి తీసుకురాని అంటే నాటుకోటి దొరకలేదట, ఇక అందుకని చెప్పి మటన్ అయితే తీసుకొని వచ్చిర్రు. ఇక బగారా రైస్ మటన్ కర్రీ ఇప్పుడు చేసేసి మళ్ళీ సాయంత్రం నైట్కి అయితే చపాతీలు చేద్దామని అనుకున్నా. ఎందుకంటే అప్పటికే టైం చాలా అయిపోయింది. వీళ్ళు పిండి పట్టించుకొని ఇంకా మటన్ తీసుకొచ్చే వరకు టైం బాగానే పట్టి 1 hour అట్లా వెళ్ళిండ్రు అన్నట్టు. ఇంక అప్పటికే 11:30 12 వస్తుంది. మళ్ళీ మటన్ ఉడకడానికి కూడా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, మంచిగా ఉడకాలి. అయితే ఇక మటన్ తొందర ఉడికితేనేమో చపాతీలు తొందర చేయొచ్చు, ఇంకా టైం పడుతుంది కాబట్టి ఓన్లీ ఇక బగారా రైస్ను మటన్ కర్రీ. ఇంకా పిల్లల కోసం కొంచెం మటన్ అయితే కారం లేకుండా చేసిన, బాగానే మంచిగా తిన్నారు ఈసారి అయితే. కొంచెం అట్లనే చేద్దామని అనుకుంటున్నాయి ఇక నెక్స్ట్ టైం నుంచి. ఆయన అయితే బాగానే తిన్నాడు. ఇక్కడనైతే బగారా రైస్ అయితే చేసేస్తున్నా. ఇక కొన్ని క్యారెట్లు, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి కొంచెం గీ కూడా వేసిన అన్నట్టు. మళ్ళీ నేను పోపులోనే కొంచెం మనం పుదీనాను కొత్తిమీర కూడా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్ అయినా అంటే ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది మంచిగా. ఆయిల్లోనే మన ఇది పుదీనాది కొత్తిమీరది ఫ్లేవర్ అంతా కలిసిపోయి మళ్ళీ రైస్ వాటర్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు దాంట్లో కూడా మంచి
మంచిగా ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్లలో కొంచెం పుదీనానైతే మనం పోపులోనే ఇస్తాం, కానీ కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి, బాగుంటుంది. ఇంకా ఇక్కడనైతే రైస్ అయితే పెట్టేసిన, మళ్ళీ ఒక సైడ్ అయితే కర్రీ కోసం కూడా కట్ చేసేసుకుంటున్నా. ఇక పాప ఆడుకుంటుంది, పడుకుంది, పాపనైతే పడుకుంది. ఇంకా అమ్మ పడుకునే లోపే నేను ఇవి చేసేసేయాలి అన్నట్టు. ఇక నాకు ఎందుకో ఎక్కువ బగారా రైస్లో అల్లం వేస్తే నచ్చదు ఫ్రెండ్స్, అది ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పేసి, పచ్చి వాసన వచ్చేస్తుంది కదా ఒక్కొక్కసారి, మంచిగా ఫ్రై కాకపోతే అని చెప్పేసి కొంచెం వేస్తున్నాను నేనైతే. ఇక మళ్ళీ పిల్లల కోసం ఏంది సపరేట్గానే అయితే వండిన, ఎందుకంటే తింటారు. పాపకైతే కూడా కొంచెం తినిపిస్తున్నాను నాన్ వెజ్. 9 months ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా, 8 అయిపోయి 9 స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఇక 9th month నుంచి ఎగ్స్, మన చికెను అవి పెట్టచ్చు కొంచెం కొంచెం స్టార్ట్ చేయాలన్నట్టు తినిపించడం అయితే. అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ చేసిన తినిపించడం. కొంచెం తిన్నది, ఇక తిన్నంతనైనా సరే చాలు అని చెప్పేసి కొంచెం అయితే తినిపించిన టేస్ట్ కోసం అయితే. ఇట్లా మా ఆయన అయితే పద్దాకులు వస్తాడు, ఏదో ఒకటి వంట ఎంతసేపులో ఒక 100 సార్లు వస్తాడు, నాకు ఏదైనా కావాలి. పిల్లలందరూ ఇట్లనే ఉంటారు కావచ్చు కదా ఫ్రెండ్స్. ఎంత అంటే ఇక వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి తిండి కావాలి, అంటే చిరు తిండ్లు కోరుకుంటూనే అడుగుతూనే ఉంటారు కదా. ఇక్కడ కర్రీ కూడా ఎక్కిచ్చేస్తున్నా. మటన్ కర్రీ అయితే మ్యాక్సిమం కుక్కర్లోనే వండుతా ఫ్రెండ్స్. కొందరికి కుక్కర్లో వండితే నచ్చేది, బాగా మెత్తగా అయిపోతుంది అట్లా ఎట్లా అని. కాకపోతే ఇక కుక్కర్లో వండితేనే తొందరగా అవుతుంది మటను. గ్యాస్ మీద అయితే మస్తు టైం పడుతుంది. ఇంకా కట్టెల పొయ్యి అట్లా ఉన్నప్పుడైతే దాని మీద చేసుకోవాలి, బాగుంటుంది. ఇక్కడనైతే వేసేస్తున్నా మటన్ బిర్యానీ మసాలాస్ అవన్నీ వేసేసి ఇక కర్రీ అయితే ఎక్కిచ్చేస్తున్నా. ఇటు రైస్ కోసం అయితే వాటర్ ఉడికిపోతున్నాయి అన్నట్టు. పాప పడుకుంది. ఇక ఇద్దరికి వంట అయిపోయాక, ఇటు వంట అయిపోయాక వాళ్ళకి స్నానం చేపించేసి తినిపించేస్తా అన్నట్టు. ఇక మధ్యాహ్నమే అవుతుంది మాకు, సండే రోజు అయితే కొంచెం నిదానంగా చేస్తాము. మళ్ళీ నైట్కి కూడా ఇదే కర్రీ ఉంటుంది కదా, ఓన్లీ చపాతీలే నైట్ చేసుకుందామని చెప్పేసి. ఇంకా రైస్ అయితే ఎంత 2.5 గ్లాసులు పెట్టిన ఫ్రెండ్స్. ఈసారి ఇక మా అయన్ అంటే ఇష్టంగానే తిన్నాడు, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే పెట్టిన రైస్, తింటారు పిల్లలు కదా అని. పాప కూడా ఏదే రైస్ తిన్నది, బిర్యానీ రైసే తిన్నది. కొంచెము ఆమెకు వండేటి మెత్తగా అట్లా వండితే తింటలేదు ఫ్రెండ్స్. మన ఫుడ్డే తినడానికి ఇష్టపడుతుంది, తింటలేదు, మస్తు బక్కగా అయిపోతుంది. ఈ మధ్యలో అయితే ఎంత తినిపించినా, అంటే ఏం చేసి తినిపించినా, బయట తిప్పి తినిపించినా, ఏం చేసినా కూడా అని పెట్టేస్తుంది మూతి అయితే, అస్సలు తింటలే అన్నట్టు. అసలు ఎట్లా తినిపానో ఏమో, ఫుల్ బక్కగా అవుతుంది. మీకు వీడియోలలో కొంచెం దగ్గర నుంచి ఇట్లా తీస్తాం కదా వీడియోస్, దానివల్ల పాప కొంచెం లావుగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లైవ్గా చూస్తే మాత్రం బక్కగా అయింది. వెయిట్ కూడా మస్తు, అంటే మళ్ళీ ఫాస్ట్ ఏదైనా కూడా ఆగదు, ఒక్క నిమిషం ఫుల్ ఆడడము, పడుకోదు. ఎక్కువసేపు పడుకుంటేనేమో వెయిట్ గెయిన్ అవుతారు కదా పిల్లలు, అయితే పడుకోదు, మళ్ళీ ఆడుతుంది, ఒక్క దగ్గర ఉన్నది, నిలబడము, మళ్ళీ ఉరకడము, అంబాడడం, జబ్బ అంబాడుతుంది తొందర. మళ్ళీ వాళ్ళ అన్నతోనైతే ఇప్పటి నుంచే గొడవలు, అంటే మీద ఎక్కేస్తుంది, ఇవ్వండి టీషర్ట్ అంతా గుంజుతున్నది అన్నట్టు. ఇక్కడ మా ఆయనకి అయితే పొమగ్రానేట్ తింటా అని అంటే ఇక తీసిస్తున్నారు మా హస్బెండ్ అయితే. ఇలా కర్రీ కూడా ఎక్కిచ్చేసిన. ఫస్ట్ ఆనియన్స్ మొత్తం డీప్ ఫ్రై అయినాక మళ్ళీ టమాటా కూడా వేసేసిన, వీడియో క్లిప్ తీయలేనట్టున్న ఫ్రెండ్స్. నేను టమాటా వేసేసిన, టమాటా కూడా మగ్గిన తర్వాత మళ్ళీ కారం, పసుపు, మసాలా అవన్నీ వేసిన తర్వాతనే మటన్ వేస్తాను. మటన్ వేసి మళ్ళీ మటన్ ఏంటి ఫస్ట్ ఆయిల్ అంతా మసాలా అంతా వేసిన తర్వాత మటన్ వేసేస్తాను నేనైతే. చికెన్ లాగా ఉండ అన్నట్టు. చికెన్ అయితే మనం ఆనియన్ తర్వాతనే చికెన్ వేసేస్తాం కదా, అల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. మటన్ అయితే టమాటాలు కూడా మగ్గిన తర్వాత మళ్ళీ కారం, మసాలా, మటన్ మసాలా అవన్నీ వేసిన తర్వాత మటన్ వేసేసి కొంచెం పచ్చి వాసన ఆయిల్ బయటికి వచ్చేదాకా మటన్ ఉడికించి, దాని తర్వాత వాటర్ వేసి మళ్ళీ విజిల్స్ అయితే పెడతా అన్నట్టు. ఇక్కడ పిల్లల కోసం అయితే ఆయిల్లో కొంచెం కొన్ని ఆనియన్స్ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు, సాల్ట్ వేసేసి మటన్ అయితే వేసేసిన అన్నట్టు. ఇక బాగా ఉడకబెట్టాలి మటను మస్తు, అంటే ఇక పిల్లలు కదా మంచిగా మెత్తగా ఉడికేదాకా. పిల్లలైతే దగ్గర ఒక 40 minutes అట్లా ఉడికింది అన్నట్టు మటన్ అయితే పిల్లలది. కొంచెం సూప్ లాగా ఉంటే అది మటన్ది అంతా అంటే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా సూప్ లాగా అవుతుంది కదా, ఆ సూప్తోనే పిల్లలకు తినిపిస్తే బలం కదా అని చెప్పేసి కొంచెం సూప్ గ్రేవీ లాగానే చేసిన అన్నట్టు. ఇక మా పిల్లలు ఇద్దరైతే మంచిగా ఇష్టంగానే తిన్నారు. ఎవరైనా పిల్లలకు నాన్ వెజ్ తినిపించాలంటే ఫస్ట్ ఇట్లనే ట్రై చేయండి. కారంతోనైతే తినరు, డైరెక్ట్ కారంతోనైతే పిల్లలు అస్సలే తినరు. చికెన్ అయితే ఇంకా మంచిగా
ఆయనైతే బాగా తింటాడు. చికెన్ అయితే మనము ఆయిల్ అల్లం వేసి కొన్ని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయినాక పసుపును చికెన్ మంచిగా మెత్తగా ఉడికిపోతే ఫ్రై లాగా చేసేయాలి. అది చికెన్ ఫ్రై లాగా చేసేస్తే కొంచెం బాగా మెత్తగా ఉడికేస్తే వాళ్ళకి ఇట్లా తింటా అంటే గొంతులో దిగిపోతుంది కదా, అట్లయితే మంచిగా తినేస్తారు. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. లాస్ట్ టైం మటన్ చేసినప్పుడు దాంట్లో కొంచెం కాజును మన కొబ్బరి పేస్ట్ వేసిన బాగుండే టేస్ట్. ఇంకా ఈసారి లేదు. ఇక డ్రై ఫ్రూట్స్ రోజు తినడం వల్ల అయిపోతున్నాయి. మా ఆయన అయితే కంపల్సరీ ఉంటే ఇంకా పప్పులు అని అడుగుతూనే ఉంటాడు. కిస్మిస్లు మళ్ళీ కాజు బాదము అవన్నీ కొన్ని స్కూల్లో కూడా పెట్టిస్తా అన్నట్టు. మళ్ళీ వీడు చాక్లెట్ అని అడిగినప్పుడు మమ్మీ చాకీ అన్నప్పుడు మేము డేట్స్ అయినా ఇస్తాము, లేకపోతే మన కిస్మిస్లు అయినా ఇస్తాం అన్నట్టు. వేరే బయట చాక్లెట్స్ ఏమీ అలవాటు లేకుండా ఇంట్లోనే ఇట్లా హెల్దీగా ఏదన్నా హెల్దీ వేలు ఇద్దామని చెప్పేసి. మళ్ళీ ఆయన పల్లి పట్టీలు బాగా తింటాడు, అట్లా అవే ఇస్తాం అన్నట్టు. ఇంకా వేరే బయట ఏం తీసుకురాము ఎక్కువ. చిప్స్ అయితే అస్సలు తినడు. 1-2 సార్లు చిప్స్ తింటేనే మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు. అవి కూడా మేము కొనేమో ఎటైనా ఇంటికి అట్లా వెళ్తాం కదా, అప్పుడు నాన్న వాళ్ళైనా ఎవరైనా కొనిస్తేనే చిప్స్ తింటాడు. కానీ మ్యాక్సిమం మేమైతే చిప్స్ అస్సలకే తీసుకురాము. ఎందుకంటే అది నార్మల్గా మనకు డైజెస్ట్ కావడానికే ఒక 36 hours ఏమో పడుతుంది ఫ్రెండ్స్. చిప్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడు డైజెస్ట్ అవుతుంది అది అంతా అసలు తినద్దు. మ్యాక్సిమం 99% అవాయిడ్ చేస్తాం మేమైతే చిప్స్ తినడం అయినా. ఇంకా బిస్కెట్స్ అంటే కొన్ని మన మ్యారీగోల్డ్ అలాంటివి అయితే తీసుకొస్తాం. ఎందుకంటే మరి షుగర్ ఉన్నాయి, ఎక్కువ స్వీట్గా ఉన్నాయి కాకుండా కొంచెం సాల్ట్గా, లేకపోతే కొంచెం మ్యారీగోల్డ్ అలాంటివి బాగానే ఉంటాయి కదా, అలాంటివి అప్పుడప్పుడు తీసుకొస్తాం అన్నట్టు. ఇక్కడనైతే పిల్లలు ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇంకా ఇద్దరికి ఫ్రెష్ అప్ అయితే చేయాలి. కర్రీ అయితే విజిల్ పెట్టేసిన, ఫ్రెష్ అప్ చేయించేసిన ఫ్రెండ్స్. నేను ఫ్రెష్ అప్ చేయించేసిన ఇద్దరికి. ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇద్దరు ఆడుకుంటుంటే టీవీ పెట్టేసిన, టీవీలో సాంగ్స్ పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి వెళ్ళిపోయినా అన్నట్టు. ఇక వీళ్ళిద్దరిని అయ్యాను కొంచెం చూస్తాడు బాగానే. పాపకి వాకర్ లేదా అని అడిగిండ్రు చాలామంది. పాపకి వాకర్ అవుతుంది, మా అయ్యాను వాకరే పాపది. కాకపోతే వాకర్లు అస్సలు ఉండదు, అసలు ఎక్కువసేపు ఉండనే ఉండదు అన్నట్టు. వాకర్లను అయితే ఏడుస్తూనే ఉంటుంది వాకర్లో పెడితే. కొంచెం సేపు అయ్యాన్ బండి మీద తిరిగినంతసేపు ఆమె వాకర్లు ఉంటుంది అంతే. ఇక వాడు వేరే ఆట ఏమైనా స్టార్ట్ చేసింది అనుకోని ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. ఇద్దరు ఆడుకొని ఉంటుండే. కొంచెం చూడు అయ్యాన్ అని చెప్తే చూస్తాడు కొంచెం బాగానే. ఇంకా మమ్మీ అని పిలుస్తాడు అన్నట్టు ఏడిస్తే ఇట్లా. ఇంకా నేను తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన. ఇది చాలా లేట్ అయిపోతుంది లంచ్ చేసేవరకు. అప్పటికే 1:30 అట్లా అయిపోయింది. ఇంకా పిల్లలు ఇద్దరికైతే తినిపించేద్దామని తినిపించేస్తున్నాం. ఆయన ఆల్రెడీ ఇంకా బగారా రైస్ అప్పుడే తిన్నుండే, ఎందుకంటే ఆకలి అవుతుంది కదా వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ సూప్లను అయితే కలిపి అయితే పెడుతున్నా అన్నట్టు, ఇద్దరికి తినిపించేద్దామని చెప్పేసి. ఫస్ట్ వాళ్ళ పిల్లల కడుపు తింటే మరి తర్వాత మనం తినచ్చు అని, లేకపోతే ఏడ్చుకుంటుంటారు. ఇంకా వాళ్ళని కూడా వాళ్ళ కడుపుకు ఫస్ట్ పెట్టకుండా మనం కూడా తినబుద్ధి కాదు కదా ఫ్రెండ్స్. ఇక వాళ్ళిద్దరికి తినిపించేసిన తర్వాత పాపనైతే పడుకున్న తర్వాత ఇక మేము కూడా తినేసినాము. వాళ్ళ రైస్ అయితే ఇక మొత్తం అయిపోయింది. ఓన్లీ రైసే చేసినాం కదా నేను మధ్యాహ్నము, ఇక అందుకని చెప్పేసి రైస్ అయిపోయింది అన్నట్టు. ఇంకా నైట్కి అయితే చపాతీలు అయితే చేస్తున్నా. ఇక్కడ చపాతీలు చేయడానికి పెట్టేసి మళ్ళీ అన్నీ బోర్లు అయితే రోజుకు ఒక 5-6 సార్లు తోముడవుతుంది ఫ్రెండ్స్. అసలు ఫుల్ కష్టమైపోతుంది. మళ్ళీ రైట్ హ్యాండ్లోనైతే హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఫుల్ పెయిన్ వస్తుంది. అదైతే ఇటు పాపను ఎత్తుకోవడము, ఇంటి పని చేయడము, ప్లస్ బోళ్ళు అయితే ఫుల్ బోళ్ళు అవుతున్నాయి. అసలు నేను అనుకునేదాన్ని, అంటే బోళ్ళమని పెట్టుకునేటోళ్ళు కదా కొందరు, ఎందుకు పెట్టుకుంటారు అబ్బాగి మాత్రం బోళ్ళు కూడా తోముకోలేరు అది ఇదని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్, అసలు ఎన్ని బోళ్ళు పడుతున్నాయి అంటే రోజుకు ఒక 4 సార్లను తోముడు అవుతుంది అన్ని బోళ్ళు. ఇక మళ్ళీ మార్నింగ్ మండే రోజు అయితే మార్నింగ్ లేవడం, స్కూల్కి పోవడం, డ్యూటీకి పోవడం అంతా ఉంటుంది కదా, మళ్ళీ బిజీగా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ బోళ్ళు అయితే కూడా నాకే ప్రాబ్లం అని చెప్పి ఈడ కర్రీస్ అన్నీ తీసేసి బోళ్ళు కూడా మళ్ళీ తోమేస్తున్నా చపాతీ అయిపోయాక. మళ్ళీ ఈ నైట్కి కొన్ని తిన్న తర్వాత మళ్ళీ బోళ్ళు పడతాయి. ఇంకా అవి పొద్దుగాల తోముకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఉన్నాయి తోముదామని తోమేసుకుంటున్నా. ఈడనైతే ఇంకా చపాతీలు కూడా అయిపోయినాయి, ఒక 6-7 అట్లా చేసిన. ఇక పిల్లలు మా ఇద్దరు చూడండి ఎట్లా చేసిర్రో, ఫ్లాష్ కార్డ్స్ అవన్నీ. అసలు అదేమో ఆడుకుంటాను అనుకుంటుంది, వీడేమో మమ్మీ పో అని ఎత్తుకొస్తాడు. కొంచెం వాడిని డిస్టర్బ్ చేస్తుందని వాని బాధ. ఇంకా వీడేమో చపాతీలు తింటున్నాడు, అటు ఇటు ఇల్లంతా తిరుక్కుంటా సైకిల్ మీద వేసుకుంటా
తింటాడు అన్నట్టు. ఈ మధ్యలో దొక్కుతుండే సైకిల్ అయితే, పెద్ద సైకిల్ కూడా దొక్కడం వచ్చింది, కొంచెము భయపడకుండా దొక్కుతున్నాడు. అది పెద్ద సైకిల్ అయితే మా నాన్న వీనికి సెకండ్ బర్త్డేకి అప్పుడు గిఫ్ట్ ఇచ్చినుండే. ఇక రోజు కాలనీలో కొంచెం సేపు సాయంత్రం అట్లా పోతుండే, రోజేం పోతలే, వారానికి ఒక 2 సార్లు 3 సార్లు వీలు ఉన్నప్పుడు. మళ్ళీ బాగా చలి పెడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ మధ్యలో, అందుకనే రోజు అయితే తీసుకెళ్తలేను. ఈ వీడియోని అయితే ఇంతే, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.